సో ఈ రోజు మా కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సూపర్ సండేలో రాబోతున్న ఈ హీరో బాణంలా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి దూసుకొచ్చాడు అండ్ అద్భుతమైన కథలతో అద్భుతమైన స్క్రిప్ట్స్ తో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాడు. ఎస్, యూత్ఫుల్ హీరో నారా రోహిత్. సో ఫస్ట్లీ రోహిత్ గారు స్వాగతం. మా కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సూపర్ సండేకి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం మేము ఎప్పుడెప్పుడు వస్తారా అని. సో ఫైనల్లీ కుదిరింది. ఐఎమ్ సో హ్యాపీ. సో ఇంతకీ ఫస్ట్లీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అంటే, ఇంట్లో రోహిత్ అనే పిలుస్తారా, ముద్దు పేర్లు ఏమైనా ఇచ్చారా? ఎక్కువ రోహిత్ అనే పిలుస్తారు. ఎక్కువ రోహిత్ అనే, తక్కువగా డాడీ చిన్న అని పిలుస్తారు. చిన్న అని. సో స్కూలింగ్ లో మీరు చాలా బాగా చదివే వాళ్ళని, అంటే క్లాస్ టాపర్ అని మేము కొన్ని విషయాలు విన్నాం. అది ఎంతవరకు నిజం? అంటే ఆన్ అండ్ ఆఫ్, ఒక ఇయర్ చదివితే ఒక ఇయర్ చదవను. రెగ్యులర్ గా చదివితే అలవాటు అయిపోద్ది కాబట్టి కొంచెం కొంచెం. అంటే ఒక ఇయర్ చదివేవాడిని, ఒక ఇయర్ ఎంజాయ్ చేసేవాడిని. ఏ సబ్జెక్ట్ బాగా? మ్యాథ్స్. 10x2x2x2 80 కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే నేను చెక్ చేయడం నాకు రాదు కదా. సో ప్రాబ్లం లేదు, అది కరెక్ట్ అయ్యి ఉంటుంది. అది అందుకే తప్పు చెప్పాను. అందుకే అలా చెప్పారా? నేను కూడా టాపర్ సార్ స్కూల్లో ఉన్నప్పుడు, బాగా చదివేవాడిని వెనక నుంచి. సో లాస్ట్ బెంచ్ లో కూర్చోబెట్టేవాళ్ళు. సో ఇంత బాగా చదువుతారు కాబట్టి మ్యాథ్స్ కి సంబంధించి ఎప్పుడు ఏం ప్రాబ్లమ్స్ రాలేదు మీకైతే? ఎగ్జామ్లో అన్ని ప్రాబ్లమ్స్. ఎగ్జామ్లో ఉన్న ప్రాబ్లమ్స్ కాకుండా స్కూల్లో ఏం ప్రాబ్లమ్స్ రాలేదా మీకు? ఫస్ట్ ఊటీలో చదివాను. ఊటీయా? ఎందుకు తీసుకెళ్ళి పడేసారు అక్కడ. ఇక్కడ ఇక్కడ అంటే ఇక్కడ తట్టుకోలేక అక్కడ వేసారనమాట. అంటే ఆ వయసులో నాకేం తెలుసు అసలు. ఎల్కేజీ, ఫ్రమ్ ఎల్కేజీ టు థర్డ్ ఊటీ. వాళ్ళకి మీ గురించి తెలుసుకునే లోపల వేరే స్కూల్కి వెళ్ళిపోయారు? లేదు, అలా కుదిరేసింది అంతే. ఎన్ని మారుంటారు మొత్తం మీ స్కూలింగ్? 7 schools. ఉన్న 10 క్లాసులు, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ లోపల 10 క్లాసులే ఉంటాయి. 10 క్లాసుల్లో 7 schools వెళ్ళారు. 10+2 ఎల్కేజీ యూకేజీ అది కూడా కలుపుకుని. సో బంక్ కొట్టేవాళ్ళ స్కూల్లో? 9th 10th హాస్టల్ కాబట్టి అదే అప్పుడు కొంచెం ఇలా సినిమాలు ఇవన్నీ అలవాటు అయ్యే టైంకి 9th 10th బంక్ కొట్టాను. సో స్కూల్ అంటే నాకు బాగా గుర్తొచ్చేది, మనకు బాగా గుర్తుండేవి చిన్నప్పటి నుంచి నేర్చుకున్నవి. సో రైమ్స్, మీకు మీరు చిన్నప్పుడు నేర్చుకున్న రైమ్స్లో ఏ రైమ్ బాగా గుర్తుంది? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. సరే, ఇప్పుడు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చెప్తారు ఆయన. కరెక్టో కాదో మనందరం మార్కులు వేయాలి. ఓకే, కమాన్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, అప్ ద వరల్డ్. అదేంటో అక్కడ ఆగిపోయింది. అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై, లైక్ ఎ డైమండ్ ఇన్ ద స్కై. వా! స్కూల్లో క్రషెస్ ఉండేవి? ఉండేవి. ఎవరు? స్టూడెంట్లా, టీచర్లా? మాకు కావాల్సిన ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ విషయం, మా షోకి చాలా ఇంపార్టెంట్. డిపెండ్స్ ఆ స్కూల్ బట్టి, ఆ క్లాస్ని బట్టి మొత్తం. ఇప్పుడు అంటే ఫస్ట్ ఎప్పుడు ఉండొచ్చు అంటారు? ఫస్ట్ క్రష్, ఐ మీన్ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ లేదు, లవ్ లెటర్ రాజని కొట్టారు. ఎప్పుడు 3rd క్లాస్లో. 3rd క్లాస్లోనే గుర్తుంది? ఏం రాశారు? కొట్టండి మాత్రం గుర్తు. ఎందుకు సార్, ఎందుకు కొట్టింది ఆవిడ? ఆ అమ్మాయి తీసుకెళ్ళి ప్రిన్సిపల్కి ఇచ్చింది. ఓ, ఇచ్చింది ఆవిడకి కాదు, ప్రిన్సిపల్కి అనుకుందా? ఇవ్వగానే ప్రిన్సిపల్ అక్కడ ఇచ్చేస్తే పిలిచి కొట్టాడు హెడ్ మాస్టర్. సో ఇంటికి తెలుసా? ఇంట్లో తెలిసిందా? ఇంకా తెలియలేదు. అది తెలుసుకుంటారు ఇప్పుడు తప్పకుండా. అమ్మాయి పేరు ఏమైనా గుర్తుందని? అయ్యయ్యో, ఇప్పుడు ఆవిడ టీవీ చూస్తుంటే ఆవిడ అనుకుంటుంది, అనవసరంగా ప్రిన్సిపాల్కి ఇచ్చానే, ఆ లెటర్ నా దగ్గర వచ్చి అనుకుంటుంది. ఇప్పుడు చూసారు. సో ఇది స్కూల్ కాబట్టి గుర్తులేదు కాబట్టి ఓకే. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక ఏమైనా గుర్తున్నాయా ప్రపోజల్స్? 8th క్లాస్లో ఉండేది. 8th క్లాస్ గ్యారంటీ గుర్తుంటుంది, అంత ఈజీగా మర్చిపో. సో మీ క్లాస్మేట్ అమ్మాయి? మా క్లాస్మేట్. ఎక్కువ మాట్లాడుకుంటున్నాను, క్లాస్ మార్చేశారు నన్ను. ఓ, ఇది సార్ 2వేనా? 2వే. క్లాస్ కూడా మార్చేశారు. క్లాస్ మార్చి ఇంకా ఆ టైంలో. దాని తర్వాత లేదు, ఎందుకంటే ఆ స్కూల్లో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉంటారు కదా మీరు. అది వాళ్ళకి తెలియదు కదా, 8th వరకే ఉంటారు కాబట్టి. సో ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? అమ్మాయి చేసింది. పేరు చెప్పుకోవచ్చా మనం? వద్దులే. ఏమండి చూస్తున్నారు కదా. ఓకే, అయితే చెప్పాను. ప్రపోజల్ అంటే ఆ టైంలో అమ్మాయి చేసింది కాబట్టి ఆ అమ్మాయి కూడా లెటర్ రాస్తారు. నావన్నీ వన్ వర్డ్ ఆన్సర్లా. అంటే బాయ్స్ ఇట్ సైడ్, గర్ల్స్ అట్ సైడ్ ఉండేది. ఓకే. అప్పుడు రెనాల్డ్స్ పెన్ ఉండేది కదా, 045. దాంట్లో రాసి దీన్ని పెట్టి. మీకు మెసేజింగ్, ఇన్స్టెంట్ మెసేజింగ్ ఇలా ఉండేది. PMS, పేపర్ మెసేజ్. అటు నుంచి కూడా వచ్చే మెసేజ్లు అలాగే వచ్చేది. క్లాస్లో అటు ఇటు వెళ్తుండేది. అబ్బా, చాలా అద్భుతం, చాలా అద్భుతంగా జరుగుతుంది. కానీ పాపం నెక్స్ట్ ఇయర్ అక్కడ చదవలేదు అనుకుంటా మీరు. సో దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు కాంటాక్ట్ అవ్వాలి? సో 8th తర్వాత నుంచి అంతా బాయ్స్ హాస్టల్. ఇంటర్ అయిన ఎటు చూసిన ప్యాంట్లు షర్ట్లు అలాగే ఉండేది.
ఇదంతా ఒక ఎత్తు. నేను మీరు గ్రాడ్యుయేషన్ తీసుకున్న కోర్స్ గురించి తెలుసుకున్నప్పుడు నాకు చాలా వెరైటీగా ఉంది. అంటే ఇలాంటిది ఒక బ్రాంచ్ కూడా ఉందా అని నాకు అనిపించింది. వాట్ ఈస్ ఇట్? బయోటెక్నాలజీ. ఎందుకు అలా? ఇప్పుడు మామూలుగా ఇంజనీరింగ్లు, డాక్టర్లు తెలుసున్న సబ్జెక్టులు చాలా ఉంటాయి. అంటే అప్పుడు మాకు ఒక కంపెనీ ఉండేది, ఆంధ్ర ఆర్గానిక్స్ లిమిటెడ్ అని. ఓకే. సో అందుకని చెప్పి తీసుకెళ్ళి అక్కడ పడేశారు, చదవాల్సి వచ్చింది. అయిందా? ఉంచారా? కొంచెం కష్టపడ్డాను, లాస్ట్కి అయింది. సో ఆ టైంలో ఇంకా ఇంజనీరింగ్ టైంకి ఇంకేం లవ్ స్టోరీ లేవన్నమాట. అయితే ఈ చదవడానికి సరిపోయేది సగం జీవితం. వెళ్తేనే కదా క్లాస్లో ఎవరన్నా పరిచయం అవడానికి వెళ్ళేవాళ్ళు. కానీ అందరూ బాగా చదువుకునేవాళ్ళు. కష్టం, వర్కౌట్ సెట్ అవ్వదు మనకు, బాగా ఇబ్బందిగా ఉండేది. బాగా ఇబ్బందిగా. సరే బాబు, ఒకసారి కెమెరా లైట్లు ఆపేసి ఇప్పుడు నిజాలు మాట్లాడుతున్నాం. సో అసలు విషయం, ఈ బ్రాంచ్ తీసుకోవడానికి ఓకే కంపెనీ ఉంది కాబట్టి ఆ కంపెనీకి మీరు కూడా నెక్స్ట్ అందులోనే వర్క్ చేద్దాం అనుకున్నారు. సో అప్పటి వరకు సినిమాలు అనే ఐడియా లేదు మీ బ్రెయిన్లో? లేదు, అసలు సమస్య లేదు. థర్డ్ ఇయర్ వరకు లేదు అసలు. సో ఇప్పుడు సినిమా అనే సీడ్ ఎలా పడింది? యాక్చువల్గా నాకు అసలు అప్పటి వరకు మెయిల్ ఐడి కూడా లేదు, థర్డ్ ఇయర్ వరకు అవసరం కూడా అనిపించలేదు ఎప్పుడు. సో థర్డ్ ఇయర్లో మెయిల్ ఐడి క్రియేట్ చేసిన తర్వాత నాకు వచ్చి హారోస్కోపులు తప్ప ఇంకేం రాలేదు. ఆ హారోస్కోపుల్లో కూడా అంతా ఏంటంటే యాక్టింగ్ 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 అన్నాను. బయట ఎవరికి కనిపించిన యాక్టింగ్ చేయొచ్చు కదండి, ఇది ఏదో అంటున్నారు కదా ట్రై చేస్తే పోద్ది కదా అని చెప్పి. ఇంట్లో ఏమన్నారు మీ డెసిషన్, మీ కాల్కి? మై డాడ్ వాజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్. నన్ను ఇంటర్ అయిపోయిన తర్వాత చేయమని అడిగారు. బట్ ఏంటంటే ఐ వాజంట్ దట్ ఇంట్రెస్టెడ్ అండ్ కీన్ ఆన్ సినిమా. సో అప్పుడు చేయలేదు. దెన్ వెన్ ఐ సెడ్ హీ వాజ్ ఓకే విత్ ఇట్. సో ఇండియాలో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ నేమ్ ఉంది మీ దగ్గర, సర్ నేమ్. సో వాజ్ ఇట్ ఎనీ ప్రెషర్? అంటే బేసిక్ థింగ్ వాజ్ టూ మచ్ అటెన్షన్. మై డాడ్ వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ ఫోర్త్, నేను ఫోర్త్ తర్వాత కొంచెం పద్ధతిగా మారానని చెప్పాను కదా. మా నాన్న ఎమ్మెల్యే 94. సో అప్పటి నుంచి ఏంటంటే సడన్గా ఏంటంటే లాట్స్ ఆఫ్ అటెన్షన్. ఏంటంటే ఇలా పలానా అంటే ఇప్పుడు మనం కామ్గా ఉండాలా లేకపోతే గోల్ చేయాలో తెలియదు. సో అలా అక్కడి నుంచి ఏంటంటే ప్రాబబ్లీ బికమ్ మచ్ సాఫ్టర్. బేసిక్గా కామ్ కాదు, అవ్వాల్సి వచ్చింది. తప్పలేదు. ఇంట్లో ఎవరికి బాగా క్లోజ్? డాడ్తో. సో యూ షేర్ ఎవ్రీథింగ్ విత్ యువర్ డాడ్? అన్ని షేర్ చేసుకుంటారు. లవ్ స్టోరీలు షేర్ చేసుకోలేదు. లేదు, ఇప్పుడు అంటే ఇప్పుడు నేను వాటి గురించి అడగట్లేదు, మీరు చెప్పిన మట్టుకు మాత్రం సారు మేడం కూడా చూస్తున్నారు కాబట్టి. సార్ అసలు మీతో ఏమి డిస్కస్ చేయట్లేదు మీ అబ్బాయి, వాటి గురించి నేను కొన్ని డిస్కస్ చేశానండి ఈరోజు, తప్పకుండా ఆయనకు అర్థమైపోద్ది. సో ఓన్లీ నాకు 3 లవ్ స్టోరీస్ మాత్రమే చెప్పారు ఆయన, మిగతావి ఏమైనా ఉంటే ఇంట్లో డిస్కస్ చేస్తారు. ఓకే, సో ఐ థింక్ ఆ స్ట్రాంగ్ నేమ్తో చాలా అటెన్షన్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. సో నారా రోహిత్ గారు సింగింగ్ వైపుకి ఇంట్రెస్ట్ ఎలా జరిగింది? చిన్నప్పుడు ఎప్పుడైనా పాడారా పాటలు? అంటే మామూలుగా హమ్ చేసుకోవడం తప్ప పాడలేదు, ఇప్పుడు పాడలేదు. అంటే మామూలుగా హమ్ చేసే వాళ్ళు మూవీలో సాంగ్ పాడారు అంటే కొంచెం శృతి ఉంటుంది లోపల. ఉంటుంది. మా కోసం మచ్చుతున్నకి ఫర్ శాంపుల్ రాతరాజినోడు నిన్ను చూసి ఒంటరెందుకంటూ నన్ను తోసి జంటగా నీతో లింకు వేసే వాట్ డు యు సే సావిత్రే. సో సింగింగే కాకుండా మ్యూజిక్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉందా? సమ్వాట్, కొంచెం జడ్జ్మెంట్ ఏమైనా అలా వాయించడం అంతలేదు. లేవు కదా, అలాంటిది ఏం లేదు. సార్ నెక్స్ట్ లెవెల్స్లో మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేసే అవకాశాలు ఎవరుంది? అస్సలు నువ్వు కాఫీ తాగినప్పుడు ఇలాంటి క్వశ్చన్లు అడక్కే. సో మ్యూజిక్ గురించి మనం ఇలా అనుకుంటాం కాబట్టి పాత సినిమాలు అంటే ఇప్పుడు ఇంట్లో వన్ ఆఫ్ ద లెజెండరీ నేమ్స్ అక్కడ నందమూరి తారక రామారావు గారు. సో అక్కడి నుంచి యూనో ఆ మూవీస్ నుంచి కానీ అవి కానీ ఎనీ టైం ఆ సినిమాలు చూసినప్పుడు ఇలాంటి సినిమా నేను ఒకటి చేయాలి అని ఎప్పుడైనా అనుకున్నారు? నాకు పౌరాణికం చేయాలని ఇంట్రెస్ట్. ఎందుకంటే బికాస్ వాయిస్ వల్ల ఐ థింక్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనిపించింది, ఒక ఫీలింగ్. సో ఎనీథింగ్ ఒక దుర్యోధనుడి క్యారెక్టర్ లాంటిది ఏదైనా వస్తే ఐ డోంట్ మైండ్ డూయింగ్. సూపర్. సో త్వరలో మిమ్మల్ని ఆ గెటప్తో చూడబోతున్నాం అయితే. అవకాశం గెటప్ అయితే చూస్తారు, కానీ నాట్ ద హోల్ క్యారెక్టర్. సో ఎవరైనా కనుక పౌరాణిక కథలు రాస్తుంటే నాన్న గ్యారంటీ అందులో దుర్యోధన పాత్ర మాత్రం ఎవరికి చెప్పకండి, అవసరం లేదు, మన దగ్గర ఆల్రెడీ ఉన్నారు దుర్యోధనుడు, సో ఆయనతో మాట్లాడేసుకోవచ్చు. సో ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ ఫర్ దాట్. సో సినిమా అనేటప్పటికీ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్, మీరందరూ స్క్రిప్ట్ని చూస్తారు, మేమంతా హీరోయిన్ని చూస్తాం. సో అది ఆబ్వియస్, అది తప్పదు కాబట్టి. సో హీరోయిన్స్ పాత తరం నుంచి ఈ తరం వరకు వన్ ఫేవరెట్ అని ఉంటారు కదా. ఇప్పుడు కరెంట్లీ హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరోయిన్? అనుష్క. సార్ మా కాంపిటీషన్ నేను మార్చుకునే చేంజెస్ ఏమైనా ఉన్నాయా లేదా? నేను మారిపోనా? సరే, హీరోయిన్స్ గురించి మాట్లాడతాం కాబట్టి నేను మీకు ఈ స్క్రీన్ మీద ఒక హీరోయిన్ ఫోటో డిస్ప్లే అవుతుంది. మీరు చూడడానికి లేదు, నేను ఆమె పేరు చెప్పకుండా ఆమె సినిమాల గురించి చెప్పకుండా ఆమె గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఎవరో గెస్ చేయాలి. ట్రై చేస్తాను. రైటా? ఓకే, ఫస్ట్ పిక్చర్.
పొడుగైన హీరోయిన్, లేటెస్ట్గా వచ్చిన సినిమాలో హీరోయిన్, బాగుంటారు, అందంగా ఉంటారు. అంటే హీరోయిన్లు అంటే అందరూ బాగుంటారు. ఒక సెన్సేషనల్ మూవీలో కూడా యాక్ట్ చేశా. కాజల్. యా, రైట్ ఆన్సర్. హౌవా ఎలా హౌ రీసెంట్ రిలీజ్ అంటే అదే ఉంది, సర్దార్. సర్దార్. రీసెంట్గా అంటే అలా వచ్చారా? ఓకే, వెరీ గుడ్. సో ఇలా ఆడాలన్నమాట. నెక్స్ట్ ఆన్సర్ మీకు. హాసన్. బాగానే చెప్పారు సార్ అమ్మాయి గురించి. చాలా డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్. ఈవిడ చెన్నై కానీ తెలుగులో ఎక్కువ. తెలుగు చాలా బాగా మాట్లాడతారు అండ్ బాగా నవ్వుతూ ఉంటారు. ఇప్పుడు సోషల్ సర్వీస్ కూడా చేస్తారు అండ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ హీరోయిన్. ఇప్పుడు వచ్చినప్పటి నుంచి మంచి ఇట్లతో. సమంత. రైట్ ఆన్సర్. నెక్స్ట్ పిక్చర్. తెలుగమ్మాయి. ఓకే. పెద్ద కళ్ళు, నా పక్కన చేసింది నందిత. నందిత రాజ్. ఎస్. అంటే మామూలుగా దెయ్యం కళ్ళు అంటారు, బాగోదని మీరు పెద్ద కళ్ళు అన్నారు, అంతేగా? అదే నాకు అర్థమైంది. సో డ్యూరింగ్ మేకింగ్ ఆఫ్ సావిత్రి మీరు బాగా అంటే సైలెంటా? సెట్లో కూడా అలాగే ఉంటారా? అలవాటు అయితే మాట్లాడతాను, అలవాటు అవ్వకపోతే కొంచెం. సో అప్పుడు అలవాటు అయినట్ట అవ్వాలట? ప్రమోషన్స్ అప్పుడు అలవాటు. ప్రమోషన్ అంటే సినిమా అయిపోయాక అలవాటు అయ్యారా? అంటే బేసిక్ ఏంటంటే సావిత్రి సినిమాలో ఆల్మోస్ట్ ప్రతి సీన్లో ఏంటంటే ద లాట్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే. అండ్ వాళ్ళందరితో ఏంటంటే ఐ వర్క్ బిఫోర్. ప్రభాస్ సీన్ కానీ, అజయ్ కానీ, ఓకే, సత్య, వీళ్ళందరితో ఐ వర్క్ బిఫోర్. సో ఏంటంటే ఆ గ్యాంగ్ గోల్ ఎక్కువ ఉండేది కానీ మాట్లాడడం తక్కువ. సో అండ్ నౌ ఇట్ ఈస్ ఓకే, నౌ బాండింగ్ ఈస్ గుడ్. ప్రిటీ మచ్. యా. సో పని చేద్దాం. ఇప్పుడు ఆవిడకి ప్రాంక్ కాల్ చేస్తే ఎలా ఉంటుంది? మనం నా దగ్గర అమ్మాయి నెంబర్ లేదు. ఎక్కడికి వెళ్తుంది సార్ ఈ జనరేషన్? ఎక్కడికి వెళ్తాం సార్? సినిమా అయిపోయింది సార్. హీరో దగ్గర పాపం హీరోయిన్ నెంబర్ లేదు. ఎస్, నేను నమ్ముతాను. కొత్తగా ఉంటుంది కదా. కొత్తగా ఉంది కానీ నేను నమ్ముతాను. నేను ఎందుకంటే ఐ నో అబౌట్ యూ, మీ గురించి తెలుసు కాబట్టి నేను నమ్ముతాను అనమాట. సో నారా రోహిత్ గారి దగ్గర నందిత గారి నెంబర్ లేదు చెప్పాను సార్. నేను అర్థమయ్యేలా చెప్పాను వాళ్ళకి అర్థమైపోయి క్లారిటీ ఇచ్చాను. రాసుకుంటారు ఇప్పుడు హెడ్లైన్స్. రెడీ, నెక్స్ట్ పిక్చర్. హే, లేటెస్ట్ హీరోయిన్, లేటెస్ట్ సెన్సేషన్, గుడ్ హిట్స్, మంచి బ్యానర్లో వచ్చిన సినిమా, యూత్ని అట్రాక్ట్ చేసే సినిమాలో హీరోయిన్. బాగుంటారు హీరోయిన్లు, నాకు అందరూ బాగుంటారు రా. సో చాక్లెట్ కావాలా అని అన్నారు. ఇంకేం చెప్పచ్చు? హాల్సా? ఎప్పుడు వాడాలి హాల్స్? హాల్స్ వాడాలా? ఓకే ఓకే. కుమారి 21F. పేరు చూడకండి. రైట్ ఆన్సర్. ఓకే. ఆయనకి ఎన్ని విషయాలు చెప్పినా గుర్తుపట్టలేదు కానీ హాల్స్ అనగానే ఆయన బేసిక్గా నేను సినిమా చూడలేదు. ఓకే. బట్ ఏంటంటే ఎక్కడో ఎవరో ఇది చెప్పారు నాకు. సో అందుకని గుర్తొచ్చింది, లేకపోతే అసలు చెప్పేవాడు కదా. భలే కవర్ చేశారు, పర్లేదు, ప్రాబ్లం లేదు. క్లారిటీ వచ్చింది సార్, మీరేం ప్రాబ్లం లేదు, టెన్షన్ పెట్టుకోకండి. ఓకే, లాస్ట్ పిక్చర్, మీ ఛాన్స్. ఇదేంటి అందరూ తెలుగు అమ్మాయిలు ఇస్తున్నారు సార్? అలా అనకండి సార్, వాళ్ళకి తెలిసే తెలియదు. తెలుగు అమ్మాయి అంటే బాగుంటుంది సార్. ఇందాక అమ్మాయిలాగే ఈ అబ్బాయి కూడా హారర్ సినిమా చేసింది. ఇందాక అమ్మాయిలాగే ఈ అమ్మాయి కూడా మీతో ఒక సినిమా చేసింది. హారర్ సినిమా చేసింది. బాలకృష్ణ గారితో చేసింది. బాలకృష్ణ గారితోనా? రీసెంట్గా స్వాతి బాలకృష్ణ గారితో ఎప్పుడు చేసింది? వచ్చి క్యాన్సిల్. నెక్స్ట్ అంజలి. అంటే కొంచెం టైం పడుతుంది సార్ నాకు హీరోయిన్స్తో ప్రాబ్లం అంటే, బట్ బాగుంటారు కాబట్టి ప్రాబ్లం లేదు నాకు కూడా. సో వెల్ ప్లేడ్ ఈ రౌండ్, చాలా బాగా ఆడారు. సో కనిపించినంత సైలెంట్ కాదు ఆయన. సాంగ్స్ విషయంలో ఎంత టైం తీసుకున్నా హీరోయిన్ విషయాల్లో మాత్రం అసలు ఎక్కువ టైం తీసుకోలేదు మీరు. చాలా అద్భుతంగా చేశారు మీరు. సో ఫ్యామిలీ అనగానే మనం ఇప్పుడు నారా అన్న పేరు వినగానే ఒక స్టేట్ చీఫ్ మినిస్టరు,
సో ఇన్ ఫ్యూచర్ మీకు కూడా ఐ మీన్ పాలిటిక్స్ అంటే అసలు దరిదాపుల్లో కూడా వెళ్ళను అన్నారు, విన్నాను నేను. నిజమా? నాట్ రైట్ నవా అసలు అస్సలు లేదా? నాట్ రైట్ నో అని చెప్పాను. నాట్ రైట్ నో అని చెప్పారు. యాజ్ ఆఫ్ నో ఐ డోంట్ హ్యావ్ ఎనీ అసలు ఆలోచన లేదు. దానికి టైం ఉంది. తెలియదు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లేదు. తర్వాత మళ్ళీ అదేంటి అప్పుడు రానన్నారు కదా, ఇప్పుడు ఎందుకు వస్తున్నారంటే రావచ్చు, తెలియదు నో ఆన్సర్, నో కమెంట్స్ Ah. అని చెప్పేసాను నేను కూడా. నేను చెప్పానంటే వాళ్ళకి క్లారిటీ ఇచ్చినట్టే. ఓకే, సో ఇప్పుడు సీఎం అనగానే యూనో ఇట్స్ మోస్ట్ పవర్ఫుల్ పొజిషన్, రైట్? నేను చిన్నప్పటి నుంచి మూవీస్ చూసినప్పుడు నాకు ఒకే ఒక్కటి సినిమా చూసినప్పుడు చాలా చాలా బాగా కనెక్ట్ అయిపోయినాడు. ఒక్కరోజు సీఎం, అది కాన్సెప్టే చాలా వెరైటీ, శంకర్ గారి కాన్సెప్ట్ అది. ఒక్కరోజు సీఎం. ఫర్ సపోజ్ మీరు వన్ డే సీఎం అయితే, నార్మల్గా చేయాల్సిన పనులు అందరూ చేస్తారు, చీఫ్ మినిస్టర్ పొజిషన్. వన్ క్రేజీ థింగ్, క్రేజీగా ఒక డెసిషన్ తీసుకోవాలి. వన్ డే సీఎం అయితే ఏం డెసిషన్స్ తీసుకోవాలి? ఒక్కటే క్రేజీగా ఉండాలమ్మా. వన్ డే సీఎం అయితే నారా రోహిత్. మూవీస్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అంటే మాకు టికెట్ 150 టికెట్ 10 రూపాయలకి వస్తుంది. ట్యాక్స్ తీసేస్తారు. ట్యాక్స్ తీసేస్తారా? అంటే ప్రొడ్యూసర్ కా, మాకేం లేదా? మా అంత క్రేజీ సార్, మాకు సంబంధించిన చేయొచ్చుగా. బాగా క్రేజీగా ఉంటుంది మాకు. అంటే నేను ఈ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి ప్రొడ్యూసర్ చూసుకుంటారు. సరే సార్, ఓ పని చేద్దాం. మా దగ్గర చాలా మంది వచ్చారు, డిఫరెంట్ కాలేజెస్, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి చాలా మంది వచ్చారు. ఫర్ సపోజ్ నారా రోహిత్ గారు వన్ డే సీఎం అయ్యారు అనుకుందాం, రైట్? మీరేమైనా మీ ఇష్యూస్ కానీ మీ సమస్యలు కానీ ఆయనకి తెలియజేసుకుంటే ఆయన మీరు సొల్యూషన్ ఇవ్వాలి వాళ్ళు, రైట్? ఒకవేళ మీరు సీఎం అయినా అవ్వకపోయినా దానికి సొల్యూషన్ ఇస్తే చాలు, రైట్? సో క్వశ్చన్ అడగదలుచుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి క్వశ్చన్ అడగవలసిందిగా కోరుతున్నాను. ఫస్ట్ డైరెక్ట్ జిమ్ నుంచా? ఎస్, మీ పేరు? పృథ్వీ. పృథ్వీ ఏం చేస్తున్నావు? బీటెక్ కంప్లీటెడ్. మొత్తం అయిపోయిందా? అయిపోయింది. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం అంటే తర్వాత సప్లీలో ఎగ్జామ్ ఫస్ట్ చదవడం ఫస్ట్ టైం? ఫస్ట్ టైం. అన్ని ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కసారి? అవును. రైట్, వెరీ గుడ్. సో ఏ బ్రాంచ్ చదివావు? ఎలక్ట్రికల్. బాగుంటుందన్న, నేను కూడా అదే చదివాను. అప్పుడు బాగానే ఉండేవాడిని దాని ముందు వరకు. సో ఎస్, సీఎం గారికి మీరు అడగదలుచుకున్న మీ విన్నపం ఏంటి? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? అంటే మీరు రోహిత్ గారు, మీరు సీఎం అయితే ఇప్పుడు స్టూడెంట్స్ కి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కదా. అంటే లైక్ ఎగ్జామ్స్ 36 మార్క్స్ ఉన్నాయి కదా, మీరు 36 మార్క్స్ ని 18 చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఆ జనరేషన్ లో వచ్చేసరికి 36 మార్క్స్ అంటే సరిపోయేది. ఎందుకంటే గ్రౌండ్ ఐదర్ స్కూల్ ఆర్ కాలేజ్, ఈ రెండే తెలిసేవి. ఈ జనరేషన్ లో వచ్చేసరికి ట్రాఫిక్ పెరిగింది, తర్వాత తెచ్చుకోవడం కొంచెం కష్టంగా, కొంచెం కష్టం. 18 అయితే పర్లేదు అంటున్నారు, దానికి మీరేమంటారు? ఎగ్జామ్స్ తీసేద్దాం, డైరెక్ట్ గా టెక్స్ట్ బుక్లు ఇచ్చి క్వశ్చన్ ఇచ్చి ఎదుక్కోమంటే సరిపోద్ది. ఆ టైం పట్టదు, అదే ఎక్కువ టైం పడుతుంది. అప్పుడు 18 ఏంటి 10 పెట్టచ్చు పాస్ మార్క్, అది కూడా రాయలేదు. సో ఏం పేరు మీది? పృథ్వీ. గర్ల్ ఫ్రెండ్ పేరు? లేదు. ఓకే, లేదు. నైస్ నేమ్, ఇంట్రెస్టింగ్ నేమ్, బాగుంది. మీ మమ్మీ చూస్తున్నారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చాలా ఒకరోజు సీఎం అయితే నారా రోహిత్ గారు మీ సమస్యలు చెప్పుకోండి అంటే చాలా అద్భుతమైన సమస్యలతో వస్తున్నారు వీళ్ళు. ఓకే, లెట్స్ సీ నెక్స్ట్. ఏం పేరు మీ పేరు? నా పేరు నర్సింగ్ సార్. నర్సింగ్ ఏం చేస్తుంటావు? అది ఇంటర్ అయిపోయింది సార్. ఇంటర్ అయిపోయింది. ఇప్పుడు నిజం మాట్లాడుకుందాం. ఆల్మోస్ట్ నా అంత గడ్డ ఉంది నీకు, ఇప్పుడు ఇంటర్ అవడం ఏంటి? టాపర్స్ కొంచెం మెల్లగా తీసుకెళ్దామని, ఫౌండేషన్ గట్టిగా వేద్దామని చెప్పి మెల్లగా చదువుతున్నాం. ప్రాబ్లం లేదు, 2-3 yearsలో అయిపోతుంది, తగ్గిపోతుంది. ఓకే, సో ఆయన ఒకరోజు సీఎం అయితే నీకే ఏం కావాలి? నీ సమస్య ఏంటి? మా యూత్కున్న అందరికి అందరికి తెలిసిన ప్రాబ్లం ఇది. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక లవర్ ఉంది, 2 minutes ఉన్నారు. ఓకే, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు సార్. 2 minutes ఎవరితో కాల్ మాట్లాడుతుంటే బిజీ. గాలి పీల్చు జాగ్రత్తగా. అమ్మ ఏమంది నిన్ను? ఓకే, అక్కడ ప్రాబ్లం ఇక్కడ ప్రాబ్లం తలుచుకుంటే చాలు వణుకుతున్నాడు చూసారా. మెల్లగా ప్రశాంతంగా అడుగు. లవర్ ఉంది అనుకోండి సార్, ఒక 2 minutes తను కాల్ చేసింది నాకు. 2 minutes మాట్లాడుకుంటూ బిజీ వచ్చింది. బిజీ వస్తే తను ఎవరితో మాట్లాడుతున్నావు, ఇంత 2 minutes బిజీ వచ్చింది, ఎవరితో మాట్లాడుతున్నావు ఇంతసేపు, నీకు ఏం అవసరం మాట్లాడడానికి? ఇలాంటి టెన్షన్లు ఎక్కువైపోయాయి. సో మీరు సోలో మూవీలో హీరోయిన్ గారిని మీ ట్రాక్లో వచ్చేటట్టు ముగ్గులో దింపారంటున్నావు, అలా చేశారు కదా. సో మా లాంటి యూత్కి అవి చాలా అవసరం. సీఎం గారిని అడగాల్సిన ప్రశ్నలు అవి. సీఎం ఎవరైనా అడుగుతారా సార్? సోలో మూవీలో పెట్టారు కదా సార్. ఓకే, సో సీఎం గా ఆయన ఏం డిసిషన్ ఇస్తారో చూద్దాం. ఒక ఫోన్ లో 2 సిమ్లు వేసుకునే బదులు 2 ఫోన్లు కొనుక్కో, పని అయిపోద్ది. అస్సలు బిజీ రాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జాగ్రత్తగా అదే ఫాలో అవ్వు.
నీకు మొత్తం సెట్ అయిపోద్ది. ఆయనదేం పోయింది, ఆయన మామూలుగా ఆన్సర్ ఇచ్చారు. అలాంటి ట్రై చేయకు నాన్న. బట్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ. బాగా క్రేజీగా ఉన్నాయండి వీళ్ళ సమస్యలు. వీళ్ళే నెక్స్ట్ జనరేషను. వీళ్ళు ఓట్లు వేస్తే నెక్స్ట్ సీఎం అయితే ఏమవ్వాలో. సో 1 డే సీఎం నారా రోహిత్ అయితే మీ సమస్యలు ఏమున్నాయండి? లాస్ట్ ఛాన్స్. ఎస్, రండి. ఏంటి కుర్రాడు బాగా రొమాంటిక్ అండి. ఓకే, సో ఎస్, మీ పేరు? విజయ్. విజయ్. సో ఆయన ఒకరోజు సీఎం అయితే మీకు ఏంటి సమస్య ఏంటి, ఆయన ఏం సాల్వ్ చేయాలి? యాక్చువల్లీ నా ప్రాబ్లం కాదు, ప్రతి ఒక్కరిది ప్రాబ్లం. యాక్చువల్లీ ఇప్పుడు వైన్స్ 10:30 వరకు ఓపెన్ ఉంటున్నాయి. 10:30 నుంచి 2:30 వరకు చేయాలి. చెప్పు 10:30 to 2:30 వరకు ఎక్స్టెండ్ చేయాలి. 10:30 వైన్ షాపులు మూసేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్ గా మూసేస్తున్నారు. అండ్ ఒకరోజు సీఎం అయితే మినిమం 2 వరకు ఉంటే బాగుంటుంది అంటున్నాం. 2 సరిపోదు భయ్యా, 2:30. ఇప్పుడు 24 అవర్స్ ఉంచుకుంటే బెటర్ ఏమో. మరి కొంచెం ఇబ్బంది. అయిపోయినప్పుడు వెళ్ళి తెచ్చుకుంటూ రావచ్చు. అంత వద్దులే కానీ 2:30 సార్. 2:30 వరకు చాలా. హోమ్ డెలివరీ పెట్టేద్దాం. ఆయన కనుక వండే సీఎం అయితే ఓ పని చేద్దాం భయ్య, సెపరేట్ ట్యాప్ ఒకటి పెట్టిద్దాం ఇంట్లో. ఎప్పుడు ట్యాప్ తిప్పుకుని గ్లాసులో. జాగ్రత్తనన్నా, ఒంటికి అంత మంచిది కాదు. వాటర్ ఎక్కువ కలుపుకో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది అంటే సరదాకి మాత్రమే అడిగారు వాళ్ళు, నథింగ్ సీరియస్. అండ్ ఆల్సో దీన్ని ఇంకెవరు ఏమనుకోకుండా అయినా మేము ఊరికనే చేసాం. ఓకే, సో ఇప్పుడు ప్రశ్నలు అయితే వాళ్ళు బాగానే అడిగారు. అండ్ మీరు కూడా యూనో ట్యాక్స్ ఎగ్జంప్షన్, ట్యాక్స్ తీసేస్తాను అన్నారు మూవీ దానికి. సో వీళ్ళు అడిగినంత క్రేజీగా నేను అడిగిన ఆ క్రేజీనెస్ అనమాట. సో మీరు అలాంటి క్రేజీ డెసిషన్ ఏమైనా తీసుకోవాల్సి వస్తే అదో అపార్ట్ ఫ్రమ్ మీరు చెప్పింది? అంటే బేసిక్గా ఎప్పుడు అనిపించేది ఈ చదివి కాపీ కొట్టి మార్కులు తెచ్చుకొని వీటన్నిటికంటే ఏంటంటే అట్లీస్ట్ అది చెప్పిన క్వశ్చన్ బుక్లో ఎత్తుకే లోపల తగ్గదు తెచ్చుకుంటే చాలా నిజంగా చాలా టైం పడుతుంది అండి అది. మాకు అలాగే ఇచ్చారు ఒక ఎగ్జామ్కి, అందుకని చెప్పాను అది ఒక్క ఆన్సర్ రాలేదు. సో ఏ క్లాస్లో? ఇంజనీరింగ్లో. అధ్యక్ష మీరు ఇది జాగ్రత్తగా వినాలి. ఆ బుక్ 1200 పేజీలు ఉందమ్మా. 1200 పేజీలు బుక్ ఇచ్చారు మీకు పాపం. వెతుక్కోమన్నారు. అదే క్వశ్చన్ ఇచ్చారు. ఎన్ని కష్టాలు చేశారు నిజంగా. జనరేషన్ ఏమైపోతుంది అనుకున్నాను. నాకు ఇది కూడా కష్టమే అసలు కాపీ కూడా. నాకు ప్రాబ్లం ఏముండేదంటే ఇప్పుడు నేను చీటీ పెట్టుకుంటాను కదా, ఆ చీటీది అది ఆన్సరే కాదా అని తెలియదు నాకు. అది అంతే సార్ ప్రాబ్లం. అంటే డక్కలు మారినకి వెళ్ళి అక్కలు చాయి అన్నట్టు నేను ఇప్పుడు క్వశ్చన్ పేపర్ చూస్తాను సార్. నేను చిట్టి పెట్టుకున్నాను. చిట్టి పెట్టినప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే దాని మీద క్వశ్చన్ రాసుకోం కదా, టాపిక్ పెట్టినాం. ఇది దీనికైనా కాదా, సర్లే పెద్దగా ఉంది ఇది రాసి కొన్ని మార్కులు వస్తాయేమని చెప్పి ఉన్న చీటీలే రాసుకుని వచ్చేవాడిని. బాగా వచ్చేవి మార్కులు. సో యా బాగా వచ్చాను. ఎంసెట్ ర్యాంక్ కూడా సేమ్ హాల్ టికెట్ నెంబర్ అంతా వచ్చింది. ఇంచుమించుగా 8 సార్. 86,628 అనుకుంటా. ఆ దరిదాపుల్లో ఉంది సార్, ఆ దగ్గరలో, లక్షకి దగ్గరలో, లక్షాధికారిని అప్పుడు నేను. సో వెల్ ప్లేడ్, గుడ్ ఆన్సర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు మీరు చేసిన యాక్టింగ్ ఒక ఎత్తు, ఇప్పుడు నెక్స్ట్ 5-10 నిమిషాల్లో మీరు చేయబోయే యాక్టింగ్ ఇంకో ఎత్తు. నిజంగా మా షోకి వచ్చిన వాళ్ళందరూ ఈ సెగ్మెంట్లో యాక్టింగ్ చాలా నేర్చుకున్నారు, ఎక్కడికో వెళ్ళిపోయారు. అంటే నెక్స్ట్ సినిమాలన్నీ బీభత్సంగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో అందుకని ఇప్పుడు మీ యాక్టింగ్ స్కిల్స్కి ఒక చిన్న టెస్ట్. అంటే మీకు కాదు, మేము కొన్ని నేర్పిస్తాం, రైట్? ఇవి మీరు ఫ్యూచర్లో వాడుకోవచ్చు. నేను నా దగ్గర ఉన్న ఈ స్క్రీన్ మీద ర్యాండమ్గా షఫల్ అయి వర్డ్ డిస్ప్లే అవుతుంది. మీరు మాట్లాడకూడదు, నుంచుని దాన్ని ఓన్లీ ఎనాక్ట్ చేసి చూపించాలి. ఓకే రోహిత్ గారు రెడీయా? ట్రై. దోశ, కిరీటం, ఫుడ్డా, వివాహ భోజనంబు. ఎస్వి రంగారావు గారు. మీరు ఆ ఏరుశనక్కాయలే, అలా కాదు. భోజనం కలుపుతున్నారు. వంట మనిషి, కుక్ లాంటిది పేరు. చెఫ్. రైట్ ఆన్సర్, ఎస్. అంటే నాకు అంత పాష్ ఇంగ్లీష్ రాక కుక్ వరకే తెలుసు అనమాట నాకు. వెరీ గుడ్. లెటర్, లవ్ లెటర్. సినిమా, రైటర్, స్క్రిప్ట్, కథ, 2 కథలు,
ఓహో ఇందులో రెండో ముక్క కదా బస్ చంపేసేవారు ప్రదీప్ గారు. ఓకే ఫస్ట్ ముక్క ఈయన నారదుడు, రెండోది కథ. ఆయన నాకు బాగా తెలుసు. ఇది హరికథ. వెరీ గుడ్. ఫోన్, చిన్న ఫోన్, సిమ్ సిమ్ ఫోను సిమ్ము. ఓకే కనెక్షన్, ఫోన్లో సిమ్ వేశారు. డ్యూయల్ సిమ్, కాల్ కనెక్ట్, కాల్ వెయిటింగ్, అవుట్ గోయింగ్. అవతల వాళ్ళు ఎవరు? గర్ల్ ఫ్రెండ్ కాదు. ఓకే ఇంట్లో వాళ్ళు కాదు. ఇంట్లో వాళ్ళు ఏం మాట్లాడతారేంటి సార్ మీరు? మాట్లాడతారేంటి నాకు అర్థం కావట్లేదు. నాతో మాట్లాడకూడదు కదా. ఇంట్లో వాళ్ళు కాదు, గర్ల్ ఫ్రెండ్ కాదు, ఆఫీస్ వాళ్ళు కాదు, వీళ్ళు ఒక్కళ్ళే పనికొచ్చేవాళ్ళు, మిగతా వాళ్ళందరూ రోజు మాట్లాడారు. రాంగ్ నెంబర్ కాదు. ఇంకెవరికి కాల్ చేస్తాం మనం? సిమ్కే. సిమ్ ఎవరు ఇచ్చారు వాళ్ళకా? ఏమైనా ఇది కావాలంటే 2 నొక్కండి, ఇంకేమైనా కావాలంటే 3 నొక్కండి. కస్టమర్ కేర్. వెరీ గుడ్ వెరీ గుడ్. చాలా లేదు కదా వచ్చి గుర్తుపట్టలేకపోయాను నేను. అంటే అప్పుడెప్పట్లో వచ్చిందండి. ఆ మధ్యలో టైంపాస్ కాకపోతే మనకి ఫోన్ ఎవడు చేయడు, మనం ఎవడు చేసినా ఎత్తడు. కాకపోతే వీళ్ళకి చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. కస్టమర్ కేర్కి చేసి ఊరికే కాసేపు మాట్లాడేసి. యా ఈజీ. 2 words. సెకండ్ వన్ ఫోటో ఫ్రేమ్. ఫోటో వీడియో వీడియో షూట్ చేస్తారు. ఓకే మరి సీరియస్ అవ్వకండి. ఓకే సినిమా స్క్రీన్, ఫోటో, పిక్చర్. సబాస్రా పిక్చర్. ఓకే ఫస్ట్ది సినిమా పేరు. హిట్టా, బ్లాక్ బస్టర్. నాకు తమిళ, తెలుగు, ఉదర్పూచ్, హిందీ. మనకి బొమ్మలు చూసి అడ్జస్ట్ అయిపోతాం. హిందీ సినిమా, ఇప్పుడు సినిమా పేర్లు అంటే ఓకే రైట్ ట్రై చేస్తాం. క్లీన్ పిక్చర్. క్లీన్కి ఉల్టా. క్లీన్ కు ఆపోజిట్. భలేవారే నాకు సార్, మీరు హింట్ ఇవ్వకుండా చెప్పగలను నేను. డర్టీ పిక్చర్. ఉల్లల్లా ఉల్లల్లా ఉల్లల్లా. రైట్ ఆన్సర్. సార్ మీరు బారుతున్నారు సార్, కనపట్లే కానీ. ఉతికారు, ఆరేశారు. ఆరేశారు, ఆరేసినప్పుడు పక్కింట్లో పాట గురుగారిది. ఆరేసుకోపోయి పారేసుకుంది. వెరీ గుడ్ రైట్ ఆన్సర్. చప్పట్లు కొట్టండి ఆయన. ఆయన బాగా. మళ్ళీ ఫోన్ చేశారేంటి? మళ్ళీ ఫోన్ వచ్చిందా? కస్టమర్ కేర్ కాదా? ఫోను తిప్పారు, ఫోన్ ఉంది. కాయిన్ వేసారు, కాయిన్ వేసి పబ్లిక్ టెలిఫోన్. తిట్టగాడు సార్. మింగేయండి మింగేయండి, మీరు అన్ని బూతులు మింగేయండి. తిడతారండి సార్ ఆయన లోపల. చెప్పడేంట్రా వీడు అనుకుంటారు. ఓకే ఈసారి ఇట్టే పట్టేస్తాను చూడండి. ఓ డోర్ తీశారు, డబ్బా, లోపలికి వెళ్ళారు. అది HDPCO టెలిఫోన్ బూత్. రైట్ ఆన్సర్. ఓ కంగ్రాచులేషన్స్, మీరు యాక్టింగ్ క్లాస్ పాస్ అయ్యారు. అండ్ కొంచెం టైం పట్టినా నాలాంటి ఒక దారుణమైన వ్యక్తి చేత మీరు ఆన్సర్లు చెప్పించగలిగారంటే వెరీ వెల్ ప్లేడ్. ఇప్పుడు అసలైన ఘోరం జరగబోతుంది ఈ షోలో. ఈసారి ఇది అటు వెళ్తుంది, నేను యాక్ట్ చేస్తాను, మీరు అద్భుతమైన ఆన్సర్ మీరు గెస్ చేయాలి. బట్ ప్రాబ్లం లేదు, నేను పెర్ఫార్మెన్స్ చంపేస్తా. డాన్సర్, మాస్టర్, డాన్స్ మాస్టర్. రైట్ ఆన్సర్. అదే పిల్లోడు. నేను కిడ్నాప్. ఎన్టీ రామారావు. సింహం, అడవి రాముడు, బొబ్బిలి పులి. రైట్ ఆన్సర్. రెండు బాగా.
ఏ గరిట, ఆహా. భోజనం, బౌల్, కుక్కర్, ఆ, ఏ ఓ ఓ. షాక్, ఆ, ఏ కరెంట్, ఆ. కరెంట్ కుక్కర్, ఆల్మోస్ట్ వచ్చారు, రింగ్ రోడ్ దగ్గర ఉన్నారు, తిరిగితే వచ్చేస్తాం ఆన్సర్ దగ్గర. ప్రెషర్ కుక్కర్, కరెంట్ విజిల్, విజిల్, కుక్కర్, కరెంట్ కుక్కర్, పవర్, కరెంట్ ఇంకేమంటారు? ఎలక్ట్రిక్. రాజు అయ్యా అమ్మా, తెలిసి చెప్పలేదు, తెలియదు. రైట్ ఆన్సర్ అది. ఏ ఓ ఏ వేయింగ్ మెషిన్. ఏ 3 వర్డ్స్. అమ్మాయి, రంభా ఊరోసి మేనక. వెరీ క్లారిటీ. చూసారా, ఇలాంటి టాపిక్స్ చాలా ఫాస్ట్ ఉంటున్నాడు ఈ అబ్బాయి. అయిపోయింది, వెల్ ప్లేడ్, సూపర్. ఓకే, సో రోహిత్ గారు, మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఇది. మీరు ఎంత క్రేజీగా ఆన్సర్ ఇస్తే ఒరిజినల్ ట్రూత్స్ ఇవి మేము అడుగుదాం అనుకున్నది కాదు. త్రూ ఆల్ ది మీడియా కానీ, సోషల్ నెట్వర్క్ కానీ, స్టూడెంట్స్ దగ్గర నుంచి కానీ, వీటిలన్నిటి నుంచి మేము తీసుకుంటున్న క్వశ్చన్స్ ఇవి. రైట్, రెడీ ఫర్ ఇట్? ఫస్ట్ క్వశ్చన్, ఎప్పుడైనా ఎవరికైనా నాటీ మెసేజ్లు పంపారా? పంపుంటాను. పంపుంటారా? ఏ పంపినట్టు మీకు తెలీదా? రిప్లై నాటీగానే వచ్చిందా? పంపించింది అబ్బాయికి, అమ్మాయిలాగా. ఏమని పంపించారు? అది ఎందుకు, ఇది వెరీ టూ వచ్చేసి వన్ వర్డ్ చెప్పద్దు, మరీ డీటెయిల్స్ చెప్పలేదు. మీరు ఒక అమ్మాయి లాగా ఒక అబ్బాయికి మెసేజ్ చేశారు నాటీగా, ఇంకో నంబర్ నుంచి. అబ్బాయి బాగా రియాక్ట్ అయి ఉంటాడు. బాగా బాగా ఒక వారం రోజులు రియాక్ట్ అవుతూనే ఉన్నాడు. వారం రోజులు రియాక్ట్ అవుతానే ఉన్నాడా? సో సారు బాగా నాటీగా ఒక అబ్బాయికి మెసేజ్ చేశారు. అంటే అబ్బాయికి చేయడం అంటే అలా కాదు, ఈయన అమ్మాయి లాగా యాక్ట్ చేసి ఆయనకి పంపించారు. పాపం అబ్బాయి 1 వీక్, దాని తర్వాత రిలీజ్ అయ్యాడా? తర్వాత చెప్పాను, ఏమైంది, ఐ లవ్ యూ అలాంటివి ఏమన్నా పంపించారు? మళ్ళీ డీటెయిల్స్ లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మీ గర్ల్ ఫ్రెండ్ ని ఎప్పుడైనా ఫ్లర్ట్ చేశారా? గర్ల్ ఫ్రెండ్ లేదు, మళ్ళీ దాని ఫ్రెండ్ ఏంటి? ఒకవేళ ఉన్నప్పుడు అప్పుడు అది రిజాల్వ్ అవుద్ది. నేను సరే ప్రామిస్ చేయించుకున్నా చెప్పేలా లేడీనా. ఇప్పుడు 8th క్లాస్లో అలా దాని తర్వాత ఉన్నారు కదా, వాళ్ళ ఫ్రెండ్తో ఫ్లర్ట్ చేశారా మీరు? క్లాస్లో అందరికంటే బాగున్న వాళ్ళు చూసుకుంటాం. ఇంకా వాళ్ళ ఫ్రెండ్లు ఏం బాగుంటారు. ఏ హీరోయిన్తో అయినా డేట్కి వెళ్ళారా? లంచ్కి వెళ్ళింది. ఎవరని మేము అడగచ్చా? ఆల్మోస్ట్ అందరితో. అంటే మీరు వంట బాగా చేస్తారని మేము విన్నాము. సో ఏ రోజైనా ఏ హీరోయిన్ కోసమైనా మీరు వంట చేసి తీసుకెళ్ళాం కానీ? లొకేషన్లో వండితే పంపించారు అంతే. పంపించేస్తారా? సో ఏ హీరోయిన్, ఫస్ట్ హీరోయిన్, సెకండ్ హీరోయిన్? ఈ డీటెయిల్స్ ఎందుకు? ఊరికే సార్, ఇన్ఫర్మేషన్ ఇది వెళ్తే సార్, మా వాళ్ళు తెలుసుకుందాం అనుకుంటారు అంతే. అలా చెప్పకూడదు. సినిమా ఫ్లాప్ అయినా అద్భుతం అని ఎప్పుడైనా అబద్ధం చెప్పారా? యాక్చువల్గా ఏదైనా సినిమా నచ్చకపోతే వేరే ఫ్రెండ్స్ బుక్ చేయడం కోసం చెప్పారు. అమ్మ నేను ఒక్కనే అనుభవించాలా, వాళ్ళు కూడా చూడాలి. వీడు హీరో ఏంట్రా బాబు అని ఎవరినైనా అనుకున్నారా చూసి? ఎస్, అనుకున్నారు. మాల్ క్యారియర్ రీసెంట్ గా అనుకున్నారా, ముందు అనుకున్నారు? ఈ డీటెయిల్స్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ నెలలో ఏ గ్యాప్ లో వచ్చింది అది కూడా అడుగు. అంటే ఏం లేదు సార్, అటు నుంచి ఇటు నుంచి మెలేసి లాగేద్దాం ఆన్సర్, అంతకంటే ఏం లేదు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఎప్పుడైనా ట్రాఫిక్ పోలీస్ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఇంట్లో వాళ్ళ పేర్లు వాడారా? ఒకసారి చెన్నైలో అనుకుంటారు, నైట్ సినిమా చూసి వస్తుంటే 60లో వెళ్తుంటే పోలీసు వాడు ఆపాడు. కాకపోతే ఏంటంటే డబ్బులుంటే ఇచ్చేవాడిని, వాడు చలాన్ రాస్తాను, డబ్బులు లేవు. ఏంటంటే ఇంక పలానా అని చెప్పాల్సి వచ్చింది. అది డైరెక్ట్గా మొహమ్మద్ తిట్టినట్టు చెప్పాడు. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చి ఇలా నడుపుతారు ఎందుకని, అయ్యి వీడికి డబ్బులు ఇచ్చేస్తున్న బాగుంది అనుకున్నాను. అనవసరంగా తిట్టించుకున్నాను సార్. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు ద సూపర్ 6, ద టాప్ 6 క్వశ్చన్స్ మిమ్మల్ని నేను అడుగుతాను. నేను ఆన్ స్ట్రైట్ ఫేస్ యూ హ్యావ్ టు ఆన్సర్ ఇట్. నారా రోహిత్ పాలిటిక్స్లోకి ఎప్పుడు ఎంటర్ అవుతారు? టైం వచ్చినప్పుడు. రాజమౌళి మహాభారతం, బాలీవుడ్ యాక్షన్ ఫిలిం, చూజ్ వన్. రాజమౌళి మహాభారతం. ఒక క్యూట్ లవ్ స్టోరీ చేయాల్సి వస్తే ఇప్పటివరకు మీరు వర్క్ చేసిన వాళ్ళతో కాకుండా ఎవరితో వర్క్ చేస్తారు? సమంత. అతి త్వరలో సమంతతో ఒక క్యూట్ లవ్ స్టోరీ అంటున్న నారా రోహిత్ సినిమా సెన్సేషనల్ బ్రేకింగ్. ఓకే, ఒకవేళ బాలకృష్ణ గారితో సినిమా అనేది ఉంటే మీరు ప్రొడ్యూసర్గా ఉంటారా, ఆయనతో పాటు యాక్ట్ చేసి మల్టీ స్టార్ మూవీ చేస్తారా? రెండు. సో త్వరలో
ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అండ్ 100 సినిమా అయిపోయిన తర్వాత ప్లాన్ చేయొచ్చు. బాలకృష్ణ గారు 100 సినిమా అయిపోగానే నారా రోహిత్ గారు ప్రొడ్యూసర్గా అలాగే ఆయనతో పాటు యాక్ట్ చేస్తూ బాలకృష్ణ గారితో ఒక అద్భుతమైన సినిమా ఓకే చేశారు. అండ్ స్క్రిప్ట్ కూడా ఫైనలైజ్ అయిపోయింది. యాక్టర్స్ ఎవరెవరు చూసుకుంటారు? ఓకే చేయలేదు సామి. నెక్స్ట్ సమ్మర్కి షూటింగ్కి వెళ్తామని చెప్తున్నా నారా రోహిత్ అంతేగా? బట్ నిజంగా అలాగే మేము కోరుకుంటున్నాము. వీ వాంట్ ఇట్ టు హ్యాపెన్ వెరీ సూన్. డెఫినెట్లీ. వెరీ వెల్ ప్లేడ్. చూడ్డానికి సైలెంట్గా ఉన్న నారా రోహిత్ గారు చాలా తెలివిగా సమాధానం చెప్పారు. అండ్ మా షో టైటిలే కొంచెం టచ్లో ఉంటే చెప్తాను. సో మీరు మాతో ఆ కొంచెం టచ్లో ఉన్నారు, ఎన్నో విషయాలు చెప్పారు. ఆడియన్స్ కూడా మాతో కొంచెం టచ్లో ఉంటే మీ గురించి వాళ్ళకి చెప్తామన్నా చెప్పాము. అండ్ మీరు మేము ఇంకొంచెం టచ్లో ఉండడం కోసం మీకోసం ఒక స్పెషల్ గిఫ్ట్. ఓకే, సో మీకోసం సెల్కాన్ 4G. It's a wonderful phone with all the specifications and 4G LTE and 8 megapixel rear camera and alage 8GB ROM, 1GB RAM, 32GB expandable memory. So chala features. So this is for you from Koncham Touch lo untundi. Thank you sir. And so Koncham Touch lo undalani korukunna. సో అలాగే మా షోకి వచ్చిన వాళ్ళు మాకు హ్యాండ్ ఇచ్చి వెళ్తారు. ఐ మీన్ హ్యాండ్ ప్రింట్ ఇచ్చి వెళ్తారు మాకు గుర్తుగా మా గ్యాలరీలోకి. సో మీ హ్యాండ్ ప్రింట్ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో వండర్ఫుల్ మెమరీస్ మాకు. అండ్ ఎన్నో విషయాలు మన కబుర్లు చెప్పుకున్నాం. అండ్ సో మీ చేతుల మీదుగానే మా గ్యాలరీలో So, Rohit garu, thank you so much for being on my show, and hope you had fun. Yeah. Show meeku baa nachchuntundani anukuntunnanu. And tappakunda malli ma show ki ravalani korukuntunnanu. It's a pleasure. Thank you so much. Thank you so much. Here we go. Next week maro superstar tho mee mundu untanu. Until then, this is Pradeep. Good night. Thank you.